మొదటి ఏది జనవరి 1 గోల్గే ఒక శుభవార్త చెప్పబోతా ఉన్నాడు. జనవరిలో మనకు సుదర్శన్ అన్న చెప్పు. జర్కిన్లు కాదు కానీ అవి మఫ్లర్లు తెచ్చిండట. అవి తెచ్చినా కలర్లు చూజ్ చేసుకోరని చెప్తా ఉన్నాడు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నాడుగా, ఆయనతో మాట్లాడి 4-5 వ్యాగాలు బుక్ చేసి తెస్తారట. చేయాలి. సరే, ఇది ఇట్లా పెడితే మన కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్లో ఎంత అద్భుతాలు జరిగినాయో ఒక్కసారి లైవ్లో చూడరి. ఈ అద్భుతాలు బహుశా ఇంకెప్పుడు జరగాయి కూడా, కానీ ఇక జరగాయి, భవిష్యత్తులో జరగడానికి కూడా వీల్లేదు ఈ అద్భుతాలు. దీని మీద ఇక ఇవి కోర్టు ఉద్యోగాలు. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెషన్స్ జడ్జ్ ఇన్ వేరియస్ డిస్ట్రిక్ట్స్. సెషన్స్ జడ్జిల కోసం నియామకం కోసం నోటిఫికేషన్ పడ్డది. ఇందులో ఉద్యోగాలు ఎట్లున్నాయో చూడ్రి. ఓసీలకు 26 ఉద్యోగాలు ఉన్నాయి. ఓసీలకు మళ్ళా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వాళ్ళే 52 ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి. మళ్ళా ఓసీలోనే పిహెచ్ వాళ్ళకు 22 ఉద్యోగాలు ఉన్నాయి. 22 అంటే 9 100 ఉద్యోగాలేమో ఓసీలకు, 100 ఉద్యోగాలు. ఇక బీసీలకు చూద్దాం. బీసీఏ 12, 8, 20, 29, 37 ఉద్యోగాలు. 37, 41, 37 తర్వాత 45 ఉద్యోగాలేమో బీసీలకు, 100 ఉద్యోగాలేమో ఓసీలకు. జడ్జి పోస్టులు అంటే మనకు తీర్పులు చెప్తారు కదా, మన బీసీ ఎస్సీ ఎస్టీ పొరగాలు పోయి ఇట్లా నిలబడంగానే తీర్పులు చెప్తారు కదా మనకు, బెయిల్ ఇయ్యన్నా వద్దా అని. అక్కడ 100 మంది జడ్జీలనేమో ఇప్పుడు ఓసీలను తయారు చేస్తారట. బీసీలకేమో గట్టిగా 50 పోస్టులు లేవు. మరి వీళ్ళ జనాభా ఎంత అంటే వాళ్ళ జనాభా వచ్చి 6.98% మంది ఉన్న వాళ్ళకేమో 100 పోస్టులు, 60% ఉన్న వాళ్ళకేమో 50 పోస్టులు. ఇక్కడ ఎస్సీలకు 10 పోస్టులు, ఎస్టీలకు 7 పోస్టులు ఇట్లా బిచ్చవేసినట్టు. ఇది పోస్టులు. ఇక చూడ్రి, ఇందులో ఇంకా గమ్మత్తు విషయం ఏంటంటే సంగారెడ్డి జిల్లాలో ఒక్క గమ్లాయనకు లేదు, ఒక సాకలాయనకు లేదు, ఒక మంగళాయనకు లేదు ఈ పోస్టులు, ఒక ముదిరాజుకు లేదు, ఎవరికి లేదు. బీసీసీ ఎవరికి? కన్వర్టెడ్ క్రిస్టియన్, అంతే. ఎస్సీ నుంచి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్కి ఒక పోస్టు. ఈ రకంగా ఇక చూడరు ఎట్లా ఉన్నాయి పోస్టుల కథ. ఇప్పుడు రేపు పొద్దుగాల వీళ్ళు జడ్జీలు అయిన తర్వాత వీళ్ళు రిటైర్ అయ్యేదాకా 30 ఏళ్ళు ఉంటారు. ఇక అలా 100 పోస్టులు ఏమో ఓసీలకు, 50 పోస్టులు బీసీలకా. జనాభాలో 60% పైచిలకు ఉన్నటువంటి బీసీలకు 50 పోస్టులు, 6% కూడా లేనటువంటి వాళ్ళకు 100 పోస్టుల. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కోట. ఇంకా గమ్మతి విషయం చూస్తారా మీరు? ఇక జర ముక్కు మీద వేలేసుకోవాలి. ఒక్క దాంట్లోనే 52 పోస్టులు. ఇంకా మేము ముక్కు మీద వేలేసుకోవాల్సినటువంటి ముచ్చట ఒకటి చెప్తా చూడుగా. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు దరఖాస్తు ఫీజు ఎట్లా, ఎవరెవరు ఎంత కట్టాలంటే ద అప్లికేషన్ హూ బిలాంగ్స్ టు ఓసీ అండ్ బీసీ వాళ్ళు ఎంత కట్టాలంటే అప్లికేషన్ ఫీజు 600 కట్టాలి, ఎక్స్క్లూడింగ్ అప్లికేషన్ సర్వీసెస్ చార్జెస్ టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీ. వెరాజ్ ద ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్, ఎస్సీలు ఎస్టీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్లు 400 కట్టాలన్నట. చూసుకో. ఇంకా బోర్డు పెట్టు. అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు వీళ్ళందరూ కలిసి 400 రూపాయల ఫీజు కడితే సరిపోతుందట. ఈ సాకలాయన, మంగళాయన, బాలసంతాయన వీళ్ళంతా 600 ఫీజు కట్టాలన్నట. 600 ఫీజు కట్టాలన్నట. ఇక్కడ ఓసీ బీసీ వీళ్ళు 600 రూపాయల ఫీజు కట్టాలన్నట.
ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఎస్టీ 400. వీళ్ళు 400 రూపాయల ఫీజు కట్టాలన్నట. ఇంకో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈడ ఈడబ్ల్యూఎస్ అంటే ఎట్లా ఈ బీసీల ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఇక్కడ దేని ఆధారంగా 600 ఫీజు కట్టాలంటే బీసీలకు ఆదాయము, బీసీల వార్షిక ఆదాయం, బీసీల వార్షిక ఆదాయం ఎంత ఉండాలంటే 2 లక్షలు ఉండాలి. 2 లక్షల లోపు ఆదాయం ఉండాలి. అంతే. 2 లక్షల లోపు ఆదాయం ఉంటే వీళ్ళకు ఈ బీసీ కోట. మరి ఈ 400 ఫీజు కట్టేటువంటి ఈడబ్ల్యూఎస్లకు ఎంత ఉండాలంటే వీళ్ళకు ఏడాదికి 8 లక్షల లోపు ఉండాలట. ఈయన న్యాయం అది. ఇగో ఇది ఒకరికి 8 లక్షల ఫీజు ఏంది, 8 లక్షల వీళ్ళ కట. ఇప్పుడు వీళ్ళు ఎవరు ఉంటారయ్యా అని అంటే రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, కమ్మ. ఇగో వీళ్ళ కట, ఈ నిరుపేదల కట 400 రూపాయల ఫీజు అట. ఈ బాలసంతాయనకు, అడక తినటాయనకు, రోడ్ల మీద డొమ్మరగడ్డలు వేసుకునేటాయనకు, మైల బట్టలు పిండుకొచ్చేటాయనకు, షేవింగ్ చేసి గడ్డాలు చేసి మనుషులను కాపాడేటువంటి బీసీల కట, బీసీల పిల్లలు 600 కట్టాలంట ఫీజు. కాదు, ఇక్కడ 2,10,000 రూపాయలు ఉంటే ఈయన బలిసినోడు. 2 లక్షల రూపాయలకే ఈడు బలిసినోడట. కానీ ఈడు 8 లక్షలు ఉన్నా కూడా ఈయన బలవలేదట. పేదవాడట. చూసుకో ఎట్లా ఉంటుందా, ఎట్లా ఎక్కడ ఉంటుంది ఇదేనా న్యాయం? ఇది ఒకరికి 8 లక్షలకు పేదోడు ఎట్లా అవుతాడు, ఒకరికి 2 లక్షలకు పేదోడు ఎట్లా అవుతాడు? ఇదేనా? ఇగో చూడు, ఎగ్జామినేషన్ ఫీజు దీంట్లోనే ఓసీ బీసీలకు 600 ఫీజు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఇంకా నయ్యం, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మొత్తం తీసేస్తారు అంతే. గింత దుర్మార్గం జరుగుతూ ఉంటే, గింత అన్యాయం జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు బీసీ నాయకులారా? 60 లక్షల మంది, అదేది 60% ఉన్నటువంటి బీసీలకు బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఏం చేద్దాం చెప్పురి? తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాల్సిందే కదా. అందుకోసమే ఈ రేపంటే 5 తారీఖు రోజు ఈ గట్కేశ్వర్ పక్కన ఉన్న కొర్రాంల దగ్గర జేకే కన్వెన్షన్లో బీసీలు రాజకీయంగా ముందుకు పోతే తప్ప ఈ దుర్మార్గాలను అరికట్టలేము. ఈ 10% నిన్న కవిత గారు అక్కడ ధర్నా చేసిరు. కవిత గారు ధర్నా చేసిరు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసి బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. ఏమైనా బుర్రు ఉండాలి నేను చెప్తే. ఇక్కడ 2019లో భారత పార్లమెంటు చట్టం చేసింది, ఈడబ్ల్యూఎస్ చట్టం చేస్తే దాన్ని అప్ టు 10% అమలు చేయమంటే 2019లో కేసీఆర్ దాన్ని 10% బై అమలు చేసిండు ఈడబ్ల్యూఎస్. ఇది 50%కు 10% అంటే 100%కు 10% చేసిన దుర్మార్గుడు కేసీఆర్. ఇంకా చేస్తూ ఏం చేసిండు ఎరికేనా? అయ్యో వీళ్ళు పేదవాళ్ళు కదా అని చెప్పి వీళ్ళకు వాస్తవానికి హైదరాబాద్లో ఎంత జాగ ఉండాలి, అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో ఇల్లు ఎట్లుండాలి, 8 లక్షల ఆర్థిక ఆదాయం ఉండాలి, వ్యవసాయం అయితే 50 ఎకరాలు ఉన్నా సరే ప్రాబ్లం లేదు. 50 ఎకరాలు ఉన్నా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అని తీసుకొచ్చిండు కేసీఆర్. మనం గుంట భూమి లేనోడు 600 కట్టాలి ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు. 50 ఎకరాలు ఉన్నోళ్ళేమో ఇప్పుడు 400 కట్టాలన్నట. 50 ఎకరాలు పేదవాడిలు. ఎందుకంటే వ్యవసాయం నుంచి వచ్చేటువంటి ఆదాయానికి పన్ను లేదు కదా, ఆదాయ పన్ను లేదు. ఈ ఆదాయ పన్ను లేనటువంటి వాళ్ళకి 8 లక్షల లోపే కాదు, అది లెక్కలోకే రాదన్నట్టు కాదు ఆదాయం. ఇగో ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఏం బీసీలో ఏమో చచ్చిపోతామా? మాట్లాడకపోతే చచ్చిపోతామా? మాట్లాడితే ఏమైనా కొంపలు కొట్టుకపోతాయా? మాట్లాడకపోతేనే కొంపలు కొట్టు. దేని గురించి జరుగుతున్నాయి రాష్ట్రంలో పోరాటాలు? స్కాలర్షిప్ల గురించా పోరాటాలు జరిగేది? అధికారంలో ఎవడుంటే వాడి బిడ్డలకు అన్యాయం జరగదు, గుర్తుపెట్టుకోరు. అందుకోసమే బీసీ ప్రజల కళ్ళ ముంగట నిన్నొచ్చిన నోటిఫికేషన్ ఇది. నిన్ననే 10 ఏళ్ల కింద ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 400 ఫీజు, బీసీలకు 600 ఫీజు అట. ఈ బీసీలలో ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయా అంటే ఇక ఉద్యోగాలు లేవో మళ్ళీ ఉద్యోగాలు కూడా ఏం లేదు. 100 పోస్టులు ఓసీలకు. ఇంకా మళ్ళీ ఏంది ఈ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఇప్పుడు ఇంకా చూడుర్రి ఎంత దుర్మార్గమైందంటే ఆర్థికంగా ఈడబ్ల్యూఎస్ అంటే దీనికి డెఫినేషన్ ఏమి ఇచ్చారు? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా
వెనకబడిన సెక్షన్ తరగతి. ఆర్థికంగా వెనుకబడిన లేకపోతే బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గం. ఆర్థికంగా వెనుకబడిన వర్గం ఇది. అంటే వీళ్ళకి ఎంత ఆదాయం ఉంది అంటే 8 లక్షల ఆదాయం ఉంది కాబట్టి 8 లక్షల ఆదాయం ఉంది కాబట్టి వీళ్ళు వెనుకబడిన వర్గం. బీసీలకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీలకు సంబంధించి 2,01,000 ఉంది అనుకో, వాడు బలిసినోడు అన్నట్టు. చూసుకోరు ఎట్లా న్యాయం ఉందో. బ్యాక్వర్డ్ క్లాసెస్, దీన్నే మనం ఇటీవల కాలంలో బిగ్ క్లాస్ అంటున్నాం. వీళ్ళకి ఎంత ఆదాయం ఉండాలంటే 2 లక్షల లోపు ఉండాలి. 2,01,000 అంటే వీడు బలిసినోడు బాగా. 2 లక్షల ఆదాయం ఉంటే 2,01,000 దాటితే వీళ్ళేమో బలిసిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి 8 లక్షల వరకు కూడా వెనుకబడిన వాళ్ళే. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 2 లక్షల కంటే ఎక్కువ ఉంది అనుకుందాం ఆదాయం, 4 లక్షలు ఉంది అనుకుందాం. 4 లక్షలు ఉంది కాబట్టి ఇందులోకి వస్తాడా ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి వస్తాడా అంటే రావద్దట. మళ్ళీ ఆడ దడిగట్టి పెట్టి ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఈడబ్ల్యూఎస్ లోకి రావద్దట. రావద్దు. వీళ్ళు ఎంత వీకర్ సెక్షన్ అయినా వీళ్ళు తిండికి లేక చచ్చిపోయినా కూడా ఇళ్ళకి రావద్దు. వీకర్ సెక్షన్ కాదు. ఇది చట్టం ఈ దేశంలో దుర్మార్గుడు నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి చట్టం ఇది. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి దుర్మార్గుడు కేసీఆర్. ఆమె వచ్చి కూర్చుంటుంది. కవిత గారు వచ్చి ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని బీసీలకు అన్యాయం జరిగిందని చెప్తా ఉంది. ఇక్కడ మనం ఇక్కడ 3 లక్షలు లేదంటే 4 లక్షల ఆదాయం ఉందనుకో, ఈ 8 లక్షల లోపే ఉన్నాడు కదా అని చెప్పి ఈడబ్ల్యూఎస్ ఇస్తారంటే ఈయనకి ఇయ్యరట, ఈయనకు లేదట. అది ఈయనకు హక్కే లేదట. బీసీ ఓడికి దేశంలో హక్కులు లేవని చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాదు, ప్రపంచంలో ఒకటికి 8 లక్షలు ఉంటే పేదోడు అవుతాడు, ఒకటి 2,01,000 ప్రపంచంలో ఒకటే ప్రాంతంలో ప్రపంచంలో ఒకటే ఊళ్ళే అట్లా ఒకటే ఊర్లో 8 లక్షలు ఆదాయం ఉన్నోడు పేదవాడైండు, 2 లక్షల ఆదాయం ఉన్నోడు బలిసినోడు అయిండు. 2,01,000 ఉంటే బలిసినోడు అయిండు. చూసుకో ఇక ఎక్కడ న్యాయం ఇది. ఇగో ఇది పట్టబాగటీలు ఉద్యోగాల దొంగతనం కాకపోతే దీన్ని ఏమంటారు చెప్పు. దీని మళ్ళీ ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడతానంటే నేను బరాబర్ మాట్లాడతా. ఎస్సీ ఎస్టీలకు మొత్తం వచ్చింది 10%, 17 అవి పోస్టులు, మొత్తం 17 పోస్టులు ఎస్సీ ఎస్టీలు మొత్తం కలిపితే. దీన్ని క్రిమిలేయర్ అని పెడతారయ్యా సారు, క్రీమిలేయర్ అని పెడతారు. దీనికి బీసీ అని పెట్టేసి కొట్టి పడేస్తారు. క్రీమిలేయర్ అని పెడతారు అంటే క్రీమ్ ను మొదటగా బీసీ వర్గాల నుంచి అందుకున్న వాళ్ళకి లేదట. వర్తించదు వీనికి, వానికి రిజర్వేషన్ లేదు. మళ్ళీ క్రిమిలేయర్ వానికి వర్తించదు. ఇగో ఇది కథ జరుగుతున్న దోపిడి. గిది ఏం చేస్తున్నారు లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, బీసీలు ఎంతమంది ఒక్కసారి చెప్పండి. మీరు బీసీ అయితే ఒక్కసారి బీసీ అని కామెంట్ పెట్టండి అన్న చూద్దాం. బీసీ అని కామెంట్ పెట్టండి చూద్దాం. బీసీలు ఎవరెవరైతే ఉన్నారో బీసీ అని ఒక్కసారి కామెంట్ పెట్టండి. ఇగో రవికుమార్ చారి అంటున్నాను, ఒకసారి బీసీ అయితే బీసీ అని కామెంట్ పెట్టండి సార్. బాయ్ సాబ్ సపోర్ట్ చేస్తారు కూడా పెట్టండి. మీరు బీసీ అయితే లైవ్ చూస్తున్న బీసీలు అయితే బీసీ అని కామెంట్ పెట్టండి. పెట్టండి ఎంతమంది చూస్తారో దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఇలా బీసీ గ్రూప్లలో అక్కడిక్కడ షేర్ చేయండి. ఇది బీసీలు అయితే బీసీలను కామెంట్ పెట్టండి. ఆగు 317 కాదు, ఇక్కడ ఉన్నాయే బీక్తుంటే ఇంకా 317 గురించి మాట్లాడతాం. మొత్తం ఉన్న కాడికే పోతా ఉన్నాయి, మాట్లాడతాం, అది కూడా మాట్లాడతాం. కానీ మొత్తం ఎసరు వస్తుంది ఆయన అంటే ఇంతమంది బీసీలు కదా ఈ ఈడబ్ల్యూఎస్ పంచాయతీని ఒక్కసారి మీరు వాట్సాప్ గ్రూపుల్లో మీ సోషల్ నెట్వర్క్లో షేర్ చేస్తున్నారా? ఒక్క ఆయన ఇప్పుడు వచ్చి పాపం రెడ్డి ఆయన వచ్చి మళ్ళా సర్టిఫికేట్ అడుగుతారా అని అడుగుతా ఉన్నాడు. మీరేం చేస్తున్నారా? మీరేం చేస్తున్నారు? మనం అడగొద్దా? ఆయనకున్న సోయి ఆయన తప్పు పట్టడానికి లేదు. మనకేది సోయి? మన సోయి ఏది? గర్వంగా చెప్పుకో బీసీ అని. బిగ్ క్లాస్, బీసీ అంటే బిగ్ క్లాస్, బెస్ట్ క్లాస్. పెట్టండి అందరు. ఆగో
పెట్టండి బీసీలు ఎంతమంది ఉన్నారో దయచేసి రానోళ్ళు కూడా ఎవరైనా ఉంటే పెట్టిరు పక్కలతోటి బీసీలు పెట్టించండి. నేను ఒకసారి లైవ్ చూస్తున్న మిత్రులారా, బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలు, బలమైన వర్గాలు. రైట్, ఇక్కడ పోల్లో కూడా చెప్పండి బాయ్ సాబ్. ఈ లైవ్ చూస్తున్న మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారు? బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా? దయచేసి వేయండి, దయచేసి ఓట్లేయండి. మీరు ఏ సామాజిక వర్గమో చెప్పండి. ఇలా బీసీల గురించి మాట్లాడితే ఇలా బీసీల కోసం మీరు మాట్లాడితే మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ మీకు టికెట్ వస్తుందా అని చెప్పని అంటున్నారు. టికెట్ల కోసం కాదు బట్ టికెట్లు వాళ్ళకి ఓట్లు ఎవరి దగ్గర ఉన్నాయా? ఓట్లే మన దగ్గర ఉండే కదా. వాళ్ళు టికెట్ తీసుకున్నా కూడా ఓట్లు మనమే వేయాలి కదా. రాహుల్ గాంధీ గారి నిర్ణయం కదా. రాహుల్ గాంధీ గారికి గంట క్లియర్గా చెప్తా ఉంటే దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా, ఈ లైవ్ చూస్తున్న మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారు? రాహుల్ గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగానే నడుస్తున్నది లెక్క. ఒకసారి ఈ ఓటింగ్ కోసమే నేను వెయిట్ చేస్తున్న సోదరులారా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ ఓటింగ్లో పాల్గొనండి. కాదు ఇప్పుడు పేదోళ్ళు అంటే అందరూ 2 లక్షల లోపు ఉన్న పేదోళ్ళు అంటారు. 2 లక్షల లోపు ఉన్నటువంటి బీసీ ఓడు పేదవాడు అవుతాడు. 2 లక్షల ₹1 నాడు పెద్దోడు అవుతాడు. 8 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి ఓసీ వాళ్ళు పేదోళ్ళు అవుతారట. గట్టిట్లుంటుంది లెక్క. ఏమన్నా ఉంటుందా ప్రపంచంలో ఎట్లా ఇటువంటిది? ఈ కోర్టు నోటిఫికేషన్లో ఇప్పుడు 100 మంది జడ్జీలు ఓసీలట, బీసీలు 50, ఎస్సీలో 10 మంది, ఎస్టీలు 7. క్యాస్ట్ని బట్టి పేదోడు ఎట్లా డిసైడ్ చేస్తావు? ఇప్పుడు సేమ్ ఉండాలి, అందరికి 8 లక్షల వరకు పేదోడు అనాలి కదా. ఒకవేళ అట్లా 8 లక్షల వరకు ఉన్న వాళ్ళంతా పేదోళ్ళని చెప్పాలి కదా, అనాలి కదా. నిజంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఆర్థికంగా వెనకబడ్డోళ్ళు. ఒకరికొక న్యాయం, ఒకరికొక న్యాయం ఏంది? అయితే ఈ ఆర్థికంగా బీసీలకు రిజర్వేషన్ వెంటనే సుప్రీంకోర్టు వెంటనే 50% దాటొద్దు, ఓసీలకు పెంచుకోరు, ఇబ్బంది జడ్జిలం మేమంతా మేమే కదా, జడ్జిలం గిడ్జిలం అంతా మేము ఓసీలమే కదా, పెంచుకోని మా వాళ్ళ కోసం స్లాబ్ అడ్డు వస్తుంది. ఈ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా బీసీల పక్షాన లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు ఏం హక్కులు దక్కినట్టు, ఎట్లా స్వాతంత్రం వచ్చినట్టు అవుతుంది? ఇది ఈ లైవ్ చూస్తున్న మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారు? వేరే అనుకోవద్దు, అసలు విషయం ఏంటంటే తేలాలి, లెక్క తేలాలి. వేరే అనుకున్నాడు బై బీసీలం అయితే బీసీ, ఇంకా అనుకున్నాడు ఏముందా? ఎవరి కోసం అనుకోవాలి, ఎవడు ఫీల్ అవుతాడని అనుకోవాలి. మొత్తం జాతరకు అన్యాయమే జరుగుతూ ఉంటే ఇంకా ఫీలింగ్ ఏందా? ఎస్సీ ఎస్టీలో కలిసి 17 పోస్టులు మొత్తం టోటల్గా 17 పోస్టులా ఎస్సీ ఎస్టీలకు? వాళ్ళు ఎంతమంది? 17. ఎన్ని పోస్టులు వచ్చినాయి వాళ్ళకు? చూపిస్తా. ఒక ఆమె రెడ్డి, ఆమె బూక్య అంకుష్ పేరు మీద ఎస్టీ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగం చేస్తూ ఉంది. ఇప్పుడు ఎస్టీ సర్టిఫికేట్ వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉండి వాళ్ళకి తెలియకుండా పెడితే ఆ బూక్య అంకుష్ వాళ్ళ భార్య ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేసింది, మా ఆయన పేరు పెట్టుకొని ఉద్యోగం సంపాదించిందని. నేను రేపటి నెల ఉండనా, అది ఉండొచ్చు కదా ఫైల్. కాదు, కేటీఆర్ వాళ్ళ మామ కూడా ఎస్టీ సర్టిఫికేట్ పెట్టి. ఈ లైవ్ చూస్తున్న మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారు? రైట్, ఇగో ఇదే లెక్క, ఇంకేముందా? అంతే, ఇదే లెక్క, ఇదే రిజర్వేషన్, ఇదే లెక్క. ఎస్సీలు 18% ఉన్నారు, ఎస్టీలు
9% ఉన్నారు, బీసీలు 65% ఉన్నారు, బరాబర్ లెక్క ఓసీలు 7% ఉన్నారు. కరెక్ట్ వచ్చేసింది లెక్క. తెలంగాణ రాష్ట్రం లెక్క వచ్చేసింది. లెక్క ఈ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లెక్కనే ఇది, ఇంతే ఇది బరాబర్. ప్రజలారా. ఎస్సీలు ఈ 65% ఉన్నటువంటి వారి ప్రయోజనాలను దాచిపెడుతూ ఎవరో భయపడుతూ ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుంది, ఎవరో నొచ్చుకుంటారో అని దాచుకొని మాట్లాడాలి. దీని గురించి ఓపెన్గా మాట్లాడతాం, ఓపెన్గా చేస్తాం. కళ్ళ ముంగడ గింత అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడకపోతే ఈ 100 ఉద్యోగాలు వాళ్ళకు, ఓసీలకు 26 ఉద్యోగాలు, ఓసీ ఈడబ్ల్యూ ఈ 26 ఉద్యోగాలలో అందరూ పోటీ పడొచ్చాయి. మళ్ళీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 52 ఉద్యోగాల, ఒక్క ఈడబ్ల్యూఎస్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు పర్సెంట్? తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నది ఎంత? 1% అంతే. 1 or 1.5%. 1.5% ఉన్న వాళ్ళకు 52 ఉద్యోగాలు, 100% ఉన్నటువంటి బీసీలకు 50 ఉద్యోగాలు, 45 ఉద్యోగాలు. ఏం అన్యాయమే? ఈ విధానం కనిపిస్తే ఈ ఉద్యోగాలను చింపొద్దా మనం ఇవన్నిటిని? ఇక్కడ ఎస్సీలు 19% ఉంటే వాళ్ళకి 10 ఉద్యోగాలు. ఇప్పుడు ఏం ఉద్యోగాలు అంటే ఇవి జడ్జీలు, జడ్జి ఉద్యోగాలు, సెషన్ జడ్జి ఉద్యోగాలు ఇవన్నీ. జిల్లా జడ్జిలు ఆ జడ్జి గారులు ఆడ కూర్చొని ఇక మన పోరగాడు ఇన్పత్తునుకనో లేకపోతే అన్నో పాలెలో పంచాయతీ కానో ఉంటేగా బెయిల్ ఇయ్యన్నా వద్దా లోపలికి దూరాలని డిసైడ్ చేసే కాడ జిల్లా వైజ్గా కూడా అన్యాయం ఉన్నది. జిల్లా వైజ్గా అన్యాయమే జరుగుతూ ఉన్నది. చూడండి, హైదరాబాద్ చూడండి, రంగారెడ్డి చూడండి, నల్గొండ చూడండి, ఆ ప్రాతినిధ్యం వాళ్ళు వహిస్తే వాళ్ళకి ఇంతకు మించిన పాపం ఇంకొకట్లేదు తెలంగాణ రాష్ట్రంలో. లైవ్ చూస్తున్నటువంటి బీసీ సోదరులారా, ఉపేక్షించడానికి నేను సిద్ధంగా లేను. ఎట్టి పరిస్థితిలో ఈ సిస్టమ్ మారాల్సిందే. ఈ దొంగ ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే అమలు జరుగుతూ ఉందో దాన్ని కుదించాల్సిందే. లెక్క తేలిపోయింది ఆల్రెడీ. ఒక్క ఆయన వచ్చి ఒక రెడ్డోల పిల్లగాడు వచ్చి జై రెడ్డి అని పెడితే మనోళ్ళు చూసుకుంటా ఏం చేస్తారా? పెట్టి దిగురి, మాట్లాడురి. అది లెక్క. ఫీజు ఇంత అన్యాయమైన ఫీజా? అమ్మ ఏడ భూమి మీద లేదు. ఓసీలకు ఏది, బీసీలకేమో 600, ఎకనామిక్ 8 లక్షల ఆదాయం ఉన్నోనికేమో 400 రూపాయల ఫీజు కట్టన్నట. 2 లక్షల ఆదాయం ఉన్నటువంటి బీసీ ఓనికి 6,600 ఫీజు కట్టన్నట. చూసుకోరిగా అందులో ఇది బాలసంతోళ్ళు ఉన్నారు, బుడుబుక్కలు ఉన్నారు, తర్వాత పాపం వీళ్ళు ఎవరు గంగెట్లో ఉన్నారు. విషయం ఏంటంటే ఒక ఆయన గంగెద్దులు కొట్టుకొని పోయి గంగెడ్లు ఆడించుకుంటా ఓ రెడ్డి గారింటికి పోయి ఆ ఎద్దుని భుజం మీద పెట్టుకొని గంగెడ్లు ఆడిచ్చి పీకే ఊదుకుంటా ఎద్దుతోని ఆడి 5 రూపాయలు అడుక్కొచ్చుకొని వాళ్ళ కొడుక్కు ఫీజు కడదామంటే ఈయన 600 కట్టాలి. ఈ 5 రూపాయలు దానం చేసిన ఆయన 400 కట్టాలి. చూసుకోరి, ఇది న్యాయం. అందుకే రండి సోదరులారా, గట్కేసర్లో జరగబోతున్నటువంటి రేపు జరగబోతున్నటువంటి ఈ బీసీల సభకు జేకే కన్వెన్షన్ కొర్రాముల దగ్గర ఉంటుంది. మీరు గూగుల్లో కొడితే మీకు అనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ పక్కన నుంచి కొంచెం లోపలికి వెళ్తుంటుంది కదా జేకే కన్వెన్షన్. ఇగో ఇదే జేకే కన్వెన్షన్ హాల్ ఇన్ గట్కేసర్, రంగారెడ్డి. మనం ఇక దీన్ని క్లిక్ చేస్తే మనకి ఆ లొకేషన్ కూడా వస్తుంది. ఈ జస్ట్ డైల్లో ఆ లొకేషన్ కూడా వస్తుంది బాయ్ సాబ్. మీరు దానికి డైరెక్ట్ రావచ్చు. లొకేషన్లో కనిపిస్తే ఆదివారమే మీకు సెలవున్న దినమే రేపే. మీకు సెలవున్న దినమే రేపే, 5 తారీఖు. ఇక ఇదేమో జడ్జిల ఉద్యోగాలల్లో కాడనేమో ఇక ఇది. ఇక మన బీసీ ఓడు ఏదైనా పోతే ఇక ఆడ బెయిల్ ఎందుకు వస్తుంది? ఒక తాన ఈడ ఏది నన్ను ఫస్ట్ టైం అరెస్ట్ చేసినప్పుడు అని పేరు ఏంది, వాడు ఉంగరాలు పెట్టాడు, వాని పేరు వాడు లక్ష్మీకాంత శర్మ అనేట ఆయన ఏం చేసిండు, కోర్టుకు వస్తే ఈయన అడ్వకేట్ ఏం చెప్తుండు, బ్రాహ్మణుడు సార్ అని చెప్పి. ఎందుకంటే జడ్జి గారు ఆయనే, జడ్జి కూడా ఆయనే. మా బాపని నేను చేసుకోవాలనుకుంటున్నాను.
ఏం తమాషా అది? ఆయన ఏం రాసిండు ఎరికేనా? 306 అంటే ఎవరికి పెడతారు ఎరికేనా? నా వల్ల ఎవరైనా చనిపోతే 306 సెక్షన్ పెట్టాలి. Yes. ఆడ ఎవరు చనిపోలే, 306 సెక్షన్ పెట్టి నన్ను అరెస్ట్ చేయించు. ఇగో ఇది జరుగుతున్న తతంగం అంతా. నేను చచ్చిపోతుండే అన్నాడు. ఇగో నేను మళ్ళా పుట్టా, ఇక ఇది మాట్లాడితే ఏమవుతుందో, ఇది మాట్లాడకపోతే ఏమవుతుందో నాకైతే పెద్దగా ఏం పట్టింపు లేదు. నాకైతే పెద్దగా పట్టింపు ఏం లేదు. వస్తే రివల్యూషన్ రావాల్సిందే, ఏదో ఒకటి చేసే సావాలి, ఉత్తగా చావకూడదు. ఇగో గిజ్జుడురా బీసీలారా, బాల్కొండ నియోజకవర్గంలో బీసీల రాజకీయ స్థితిగతులు చూడండి. బాల్కొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్. డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్. బాల్కొండలో 2,06,796 మంది ఓటర్లు ఉన్నారు. ఎంతమంది? 2,06,796 మంది ఓటర్లు ఉంటే ఈ 2,06,000లో 1,36,217 మంది ఓన్లీ బీసీలే. 1,36,217 మంది ఓన్లీ బీసీలే. ఇందులో ఓసీలు ఎంతమంది ఉన్నారా? ఓసీలో రెడ్డిలు ఎంతమంది ఉన్నారంటే ఈ 2 లక్షల ఓట్లలో 9,451 మంది ఓసీలు ఉన్నారు అంతే. రెడ్డిలు 9,451 ఓట్లు వాళ్ళవి, 1,36,217 ఓట్లేమో మనవి బీసీలే. ఇంకా ఎస్సీ ఎస్టీలే చెప్తలేను, ఎందుకంటే రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి కాబట్టి వాడు తిరుగుపోతలేను. కానీ అవి కలుపుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ కలుపుకుంటే ఏం లేదు, ఇక వార్డు మెంబర్ కూడా కాలేరు వీళ్ళు. అసలే ఉండదు అవకాశం. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ 17 సార్లు జరిగినాయి. ఇక్కడ 17 సార్లు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే బీసీలు 5 సార్లు ఎన్నికయ్యారు. బీసీలు 5 సార్లు ఎన్నికైతే ఆ బీసీలు ఇద్దరే. ఒకటి గడ్డం రాజారాం గారు, ఈయన 4 సార్లు ఎన్నికైండి అక్కడి నుంచి. గడ్డం రాజారాం గారు, ఈ రాజారాం గారు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1981 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిండు. 1952 నుంచి 81 దాకా ఒక్క రెడ్డిని ఎమ్మెల్యే కానియలేడు తెలుసా? ఆ బీసీ చచ్చిపోయిండు. ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన ఆయన, మనకు ముఖ్యమంత్రులు కావాల్సిన వాళ్ళు చచ్చిపోతూనే ఉంటారు దాదాపుగా. ఇక్కడ ఏరవత్రి అనిల్ కుమార్ గారు, ఈయన బీసీ సామాజిక వర్గం, ఆయన కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిండు అప్పట్లో. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఏరవత్రి అనిల్ కుమార్ గారు గెలవడం జరిగింది అక్కడ కొద్ది తేడాతోటి. వీళ్ళిద్దరు తప్ప 1981 తర్వాత మళ్ళీ 2009లో ఒక్కసారి గెలిస్తే మళ్ళీ 2009 నుంచి ఇప్పటిదాకా గతి లేదు. 1952లో అనంతరెడ్డి సోషలిస్టు పార్టీ, 57లో రంగారెడ్డి, ఇగో గడ్డం రాజారాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, గడ్డం ఎస్ బాయ్, ఆ తర్వాత జి మధుసూదన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ, కేఆర్ సురేష్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆ తర్వాత ఏరవత్రి అనిల్ కుమార్ ప్రజారాజ్యం పార్టీ, వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి. ఈడ ఓట్లేమో ఎవరి? బీసీలే. 1,36,000 ఓట్లు బీసీలయ్యి. మొన్న ఎన్నికల్లో ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 బాల్కొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చూస్తే బీఆర్ఎస్ పార్టీ వేముల ప్రశాంత్ రెడ్డి గెలిచిండు. అక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయి? ఆయనకు 70,417 ఓట్లు పడ్డాయి. ఇక్కడ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముత్యాల సునీల్ కుమార్కి ఎన్ని పడ్డాయి? 65,000 ఓట్లు పడ్డాయి. బీజేపీ నుంచి ఏలేటి అన్నపూర్ణాదేవికి ఎన్ని పడ్డాయి? 30,000 ఓట్లు పడ్డాయి. ఇక్కడ గడ్డే శ్రీనివాస్కు 3,000 ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత బీఎస్పీకి పల్లికొండ నర్సేకు 1,200 ఓట్లు పడ్డాయి. ఇక్కడ మనం గమనించాల్సింది, వీళ్ళు ఓసీలే కదా, వీళ్ళందరూ ఓసీలే కదా. ఓసీలకే దాదాపుగా ఎన్ని ఓట్లు పడ్డాయి? 1,70,000 ఓట్లు పడ్డాయి. వీళ్ళ ఓట్లు ఎన్ని ఓసీలై? 9,000 ఓట్లు. 9,000 ఓట్లు ఉన్న వాళ్ళకి 1,70,000 ఓట్లు ఎట్లా పడ్డాయి అని అంటే ఇలా కాడ బీఫామ్లు ఉన్నాయి, పార్టీ టికెట్లు ఉన్నాయి అన్నట్టు. ఇలా కాడ ఓట్లు లేవు, డబ్బీస్ లేవు, ఓన్లీ బీఫామ్లు ఉన్నాయి. మనం ఎన్ని రోజులు బీఫామ్లు చూసే ఓటేస్తాం కదా, గుర్తులకు ఓటేస్తామా? మనసులకు ఓటేయం కదా. గుర్తులకు ఓటేసినన్ని రోజులు బీఫామ్లు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. నువ్వు గుర్తులకు ఓటేసుడు బంద్ చేసి నీవు నీ వర్గాల కోటేసుకుంటూ స్టార్ట్ చేస్తే బీఫామ్లు పనిచేయాయి. అప్పుడు బీఫామ్లు ఇటే వస్తాయి అవి. అప్పుడు తర్వాత వాళ్ళ కాడ ఉన్నది ఏంది? బీఫామ్. మన కాడ లేదేంది? బీఫామ్. ఇది ఒక్కటే కదా, ఇది ఒక్కటే లేదు కదా బీసీల దగ్గర. బీఫామ్ అంటే ఏంది? ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీ ఇచ్చేటువంటి గుర్తింపు, పార్టీ ఇచ్చే టికెట్ అదే లేదు కదా బీసీలకు. రైట్. జెడ్పీటీసీ చూద్దాం. జెడ్పీటీసీలు 7 ఉన్నారు. 7 మండలాలు ఉన్నాయి బాల్కొండ.
బాల్కొండ బీసీ అయితే బీసీ పద్మశాలికి ఇచ్చిరు, మోర్తాడు అన్రిజర్వ్డ్ అయితే కాపుకి ఇచ్చిరు, కమ్మరపల్లి బీసీ అయితే బీసీ గౌడ్కి ఇచ్చిరు, మెండోరా ఎస్సీ అయితే ఎస్సీ మాలకి ఇచ్చిరు, తర్వాత ఎర్గట్ల అన్రిజర్వ్డ్ అయితే బీసీ మున్నూరు కాపుకి ఇచ్చిరు, భీమ్గల్ బీసీ అయితే బీసీ మున్నూరు కాపుకి ఇచ్చిరు, ముక్కల్ అన్రిజర్వ్డ్ అయితే గురాడి కాపుకి ఇచ్చిరు. ఓసీలకు ఇక్కడ 65.87% ఉన్నటువంటి బీసీలు నలుగురు జెడ్పీటీసీలు అయ్యారు, అందులో 3 రిజర్వ్డ్ ప్లేస్లే అంతే. అండ్ 4.57 ఉన్న ఓసీలు 2 అయ్యారు జెడ్పీటీసీలు. వాళ్ళు ఒక్క జెడ్పీటీసీ కావాల్సిన ఓట్లు కూడా లేవు ఇప్పుడు వాళ్ళే వాడ బాల్కొండలో. ఒక జెడ్పీటీసీ కావాల్సిన ఓట్లు కూడా వాళ్ళ తాన లేవు ఇప్పుడు, 9,000 ఓట్లు. కానీ సుదీర్ఘకాలం నుంచి వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతూ వస్తూ ఉన్నారు. ఇది బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వార్త. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. నుమాయిష్ శురువైంది. హైదరాబాద్లోని నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ మొదలైంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఎగ్జిబిషన్ను శుక్రవారం ప్రారంభించారు. నుమాయిష్ 47 రోజుల పాటు రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు కొనసాగుతుంది. వారాంతాలు, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఇందులో ఈసారి 2000 స్టాళ్లు ఏర్పాటు చేయగా ఎంట్రీ ఫీజును 50గా నిర్ణయించారు. మినీ ట్రైన్తో పాటు డబుల్ డెక్కర్ బస్సు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలబోతోందట నుమాయిష్ శురువైంది ఎగ్జిబిషన్. అదానిపై యుఎస్లో ఎంక్వైరీ. అదానికి న్యూయార్క్ కోర్టు షాకిచ్చింది. వేర్వేరుగా నడుస్తున్న 3 కేసులను ఒకేసారి విచారిస్తామంది. అయితే ఇండియాలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు 2029 కోట్ల రూపాయల వరకు లంచాలు ఇచ్చారని, ఈ విషయం యుఎస్లోని ఇన్వెస్టర్లకు చెప్పలేదని కేసు నమోదు చేసింది. రైట్గా రాష్ట్ర జనాభాలో 55% బీసీలే. ఇది సూచాయ లెక్క, ఇక క్వశ్చన్ మార్క్ తోని. మినిమం 55% ఉన్నారు బీసీలు. ఎంత తక్కువ అనుకున్నా 100లో 55% బీసీలే. కులగణన సర్వేలో వెల్లడి. ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఇతరులు కలిపి 45%. సర్వే నివేదిక సిద్ధం చేసిన ప్రణాళిక సంఘం. దీనిపై నేడు కేబినెట్ మీటింగ్లో చర్చించే ఛాన్సు. రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. రాష్ట్రంలో బీసీల జనాభాపై స్పష్టత వచ్చింది. మొత్తం జనాభాలో 55% మేర బీసీలు ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టు సమాచారం. కులగణన సర్వేకి సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం సిద్ధం చేసింది. దీనిపై శనివారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నందున కులగణన సర్వే వివరాలపై కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ప్రజలారా, కులగణన జరిగింది. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనమందరం కలిసి కులగణన పూర్తి చేసుకున్నాం. ఈ కులగణనలో లెక్క తేలింది. ఈ లెక్కను ప్రజల ముందు పెట్టబోతుంది ప్రభుత్వం. ప్రజల ముందు ప్రభుత్వం పెట్టబోతా ఉంది. బీసీ ప్రజలారా, ఈ లెక్కలు అందుకోవడానికి సిద్ధంగా అండి. లేవురిగా నిద్రలేవురి. వేగంగా RRR. ఇక నార్త్కు భూసేకరణ, సౌత్కు అలైన్మెంట్ చేయించాలి. రైతులకు పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిండు. ఇక 3 ఏళ్లలో హైబ్రిడ్ మాన్యుటీ మోడల్లో 29,700 కిలోమీటర్ల మేర రోడ్లు, సింగిల్, డబుల్ రోడ్లు విస్తరించాలి. పంట పొలాలకు సులువుగా చేరేలా నేషనల్ హైవేలపై అండర్ పాస్లు ఉండాలి. R&B అటవీ శాఖల సమన్వయం చేసుకోవాలని సూచన. RRR నేషనల్ హైవేలపై అధికారులతో సమీక్ష. గ్రామీణ రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు 1000 కోట్లు విడుదల. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్కు సంబంధించి భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. RRR నేషనల్ హైవేల భూసేకరణ, పరిహారం, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్లపై సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భూసేకరణ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులతోనూ చర్చించాలని, తరచూ రైతులతో సమావేశం కావాలని సూచించారు. ఆయా రహదారుల నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తూ భూసేకరణ స్పీడప్ చేయాలని అన్నారు. RRR సౌత్కు NHAI సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున HMDAతో అలైన్మెంట్ చేయించాలని సూచించారు. హైదరాబాద్ను కలిపే 11 రహదారులను ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. రేడియల్ రోడ్లకు సంబంధించి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడం, పారిశ్రామికాభివృద్ధికి అనుకూలంగా ఉండడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ RRR అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని రేవంత్ సూచించారు. ఇక ప్రయాణ అనుకూలంగా పంచాయతీ రోడ్లు. రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాల్సిందే. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పరిగణలోకి తీసుకొని రోడ్డు వెడల్పు ఉండేలా డిజైన్ చేయాలి. గతంలో ఎడ్ల బండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల రాకపోకలకు అనుగుణంగా సింగిల్ లైన్, డబుల్ లైన్ రోడ్ల వెడల్పును నిర్ణయించారు. ప్రస్తుతం మారుమూల పల్లెల్లోనూ కార్లు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాలు తిరుగుతున్నందున వాటి రాకపోకలకు వీలుగా ఆయా రహదారుల కొలతలను మార్చాలి. ఆటంకాలు లేకుండా వాహనాలను
వాహనాలు సాగిపోయేందుకు వీలుగా రోడ్లను విస్తరించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న దీనిపైన సమీక్ష నిర్వహించారు. ఇక హైదరాబాద్ తాగునీటికి గోదావరి నుంచి 20 టీఎంసీలు 2050 అవసరాలకు తగ్గట్టు భవిష్యత్తు ప్రణాళిక రూపొందించాలి. జలమండలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. నగరంలో ఇంటింటికి తాగునీటితో పాటు సివరేజ్ ప్లాంట్ ఉండాలి. కాలం చెల్లిన వాటర్ పైప్ లైన్ల వెంబడి కొత్త లైన్ నిర్మాణం చేపట్టాలి. గోదావరి ఫేజ్ 2కు మల్లన్న సాగర్ నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని సూచన. రాజకీయ ప్రేరేపిత ఉచ్చులో పడొద్దు, ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఇక చర్చలతోనే సమస్యలకు పరిష్కారం. ఎంప్లాయీస్కు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తున్నాం. ప్రతి నెల అప్పులకే 6,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. సర్వశిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు నో ఛాన్స్, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పిండు ముఖ్యమంత్రి. ఇక రాజకీయ ప్రేరేపిత ఉచ్చులో పడొద్దు, ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. చర్చలతోనే సమస్యలకు పరిష్కారం. ఎంప్లాయీస్కు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తాం. ప్రతి నెల అప్పులకే 6,500 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. సర్వశిక్ష ఉద్యోగులకు రెగ్యులరైజేషన్కు నో ఛాన్స్, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ముఖ్యమంత్రి వెల్లడించినట్టుగా వార్త వస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు వాస్తవానికి వరంగల్లో అక్కడిక్కడ ముఖ్యమంత్రి గారు చాలా మంది నాయకులు పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. ఏమని? సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆయన సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పిండ్రు. అయితే హామీ ఇచ్చారు, రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఇచ్చేటువంటి ఫండ్స్లో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం మెజారిటీ వాటా వాళ్ళ భాగంలో ఉంది కాబట్టి దీన్ని చేయలేమని చెప్తూనే రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే వీళ్ళకు రావాల్సినటువంటి జీతభత్యాలు సకాలంలో ఇస్తూ వాళ్ళ పనిని ఆ తర్వాత వాళ్ళ పనిని ప్లస్ వాళ్ళకు మెటర్నిటీ లీవ్లు ఆ తర్వాత ఇతర అలవెన్స్లన్నీ పెంచాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా నాకు తెలిసింది. సో నాకు అది మాట్లాడేటువంటి అవకాశం రాలే ముఖ్యమంత్రి గారితో. సో ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు సర్వశిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చాలామంది మన పైన ఆశలు పెట్టుకొని 25 రోజుల నుంచి వాళ్ళు పాపం రోడ్ల మీదకి వచ్చిండ్రు. నాకు ఇల్లు లేకున్నా 4 కోట్ల మంది కట్టించిన కేజ్రీవాల్ అధికారిక నివాసం షీర్ మహల్ ను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ శిష్ మహల్ ను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తనకు ఇల్లు లేకున్నా 4 కోట్ల మందికి కట్టించారని పేర్కొన్నారు. అద్దాల మేడ కట్టుకోవాలనే కోరిక తనకు లేదని చెప్పి ప్రధానమంత్రి ఉండేది అద్దాల మేడల్నే, ఇంకొక కాడ తిరిగేది లేదు. లగ్జరీ లైఫ్ ఆయన పేరు మీద లేదు. లగ్జరీ లైఫ్ ఉండేది, లగ్జరీ లైఫే మొత్తం. మళ్ళీ నాకేం వద్దు, నాకు గదే గుడిసె గదే ప్లాట్ఫామ్ అని చెప్తా ఉంటాను. మేడిగడ్డ ఎస్సీపై చర్యలు, బ్యారేజీ పూర్తి కాకుండానే సీసీ ఇవ్వడంపై సర్కార్ సీరియస్. ఛార్జ్ మెమోలు జారీ చేసిన ఇరిగేషన్ శాఖ 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం. బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే సర్టిఫికేట్ కోసం 3 సార్లు ఎల్ఎన్టీ లేఖలు 15 రోజుల్లోనే సీసీ జారీ చేసిన అధికారులు. ఇక నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఇచ్చారనే అనుమానాలు. నిరుడు సెప్టెంబర్లో సీసీని రద్దు చేసిన సర్కార్. అర్జున్కు రెగ్యులర్ బెయిల్. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని షరతు విధించింది. ఇక పోలీసుల దర్యాప్తులకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని కూడా ఆదేశించింది. మహిళా సంఘాలకు మొబైల్ ఫిష్ వెహికల్ అంట 25 వాహనాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. ఫిష్ వెహికల్ చేపల ఫస్ట్ ఏమన్నా ఫిష్. అయితే విషయం ఏంటంటే చాలామంది కూడా చెప్తా ఉన్నా, అంటే పదాన్ని ఎట్లా చదవాలంటే విడగొట్టి చదవకూడదు. ఎప్పుడు అక్షరాన్ని ఎట్టి పరిస్థితుల్లో చదవకూడదు, కలిపి తీసుకోవాలి. కలిపి తీసుకోవడం వల్ల వేగం పెరుగుతుంది, స్పష్టత ఉంటుంది వర్డ్ పైన. కొంతమంది సర్కారు భూముల సంతార్పణ ఇట్లుంటుంది అన్నట్టు, ఇది కాదు. సర్కారు భూముల సంతార్పణ అంటే అక్షరం విడగొడితే అది అందంగా ఉండదు. 10 ఏళ్లలో 2000 సర్కారు భూముల సంతార్పణ. సిరిసిల్లలో సర్కారు భూముల సంతార్పణ జరిగింది. 10 ఏళ్లలో 2000 ఎకరాలు కాజేసిన బీఆర్ఎస్ లీడర్లు. 2000 ఎకరాల ప్రభుత్వ భూమిని సిరిసిల్లలో కొట్టేసారు బీఆర్ఎస్ లీడర్లు. భూ రికార్డుల ప్రక్షాళన టైంలో రికార్డులు తారుమారు. కలెక్టర్ సందీప్ కుమార్ జూ చొరవతో వెలుగులోకి అక్రమాలు. ఇప్పటికే 280 ఎకరాలు వాపస్, పట్టాలు రద్దు. 2000 ఎకరాలలో 200 ఎకరాలు వాపసు వచ్చిందట. బీఆర్ఎస్ లీడర్లు ఆనాటి ఆఫీసర్లపైన కేసులు నమోదు చేస్తూ ఉన్నారట. తంగలపల్లిలో అక్రమంగా పట్టాకెక్కిన ప్రభుత్వ భూమి అంటే ఇది. 10 ఏళ్ల పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని సర్కార్
భూములకు పట్టాలు పొందిన లీడర్ల వ్యవహారాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రెవెన్యూ ఆఫీసర్లు నాటి సర్కారు పెద్దలు కుమ్మక్కై బీఆర్ఎస్ లీడర్లకు సుమారు 2,000 ఎకరాల వరకు భూముల సంతర్పణ చేయడం, ఇప్పుడు కలెక్టర్ సందీప్ కుమార్ జూ ప్రత్యేక దృష్టి సారించి అందులో 280 ఎకరాలను స్వాధీనం చేసుకొని పట్టాలను రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూములను పట్టాలు చేసుకున్నారట. చూసుకో ఇగో ఈ సారు ఈయన అనుచరు ఇక మళ్ళా అవినీతి ఎక్కడిది, నేను కడిగిన ముత్యం అని చెప్తుంటాడు అన్న. విచారణకు 6న రండి. మరి ఇవాళ జ్వరం వస్తే ఎట్లా? మళ్ళీ పరిశాన్ ఇవాళ జ్వరము ఆరోగ్యం బాగాలేకపోతేనో ఎల్లుండి చూస్తుండో మళ్ళీ యశోద హాస్పిటల్ ఇవన్నీ ఉంటాయి. విచారణకు 6న రండి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ సమానులు. 6న ఏసీబోలు, 7న ఈడీ వాళ్ళు. ఈడీ కంటే ముందే ఏసీబీ విచారణ. 8న రావాలని అరవింద్ కుమార్కు, 10న రావాలని బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు. ఏఎంయుడి ఎఫ్ఈఓ ఒప్పందాలపై ఆరా తీసే అవకాశం ఉందట. ఇప్పుడు కడిగిన ముత్యాలే ఇవన్నీ, కడిగిన ముత్యాలు. అవి కాలేజీల్లో కుల వివక్షపై ఏం చర్యలు తీసుకున్నారు? వచ్చిన ఫిర్యాదులు తీసుకున్న చర్యల డేటా ఇవ్వండి. ఇక యూజీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రోహిత్ వేముల తల్లి పిటిషన్పై విచారణ జరుగుతుంది. కాలేజీలో కుల వివక్షపై వచ్చిన కంప్లైంట్, వాటి ఆధారంగా తీసుకున్న చర్యల డేటా ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ ఏర్పాటుపై సమాచారం అందజేయాలని చెప్పిందట. ఇది సాధారణంగా అప్పుడు సారి సుప్రీంకోర్టు అంటుంటుంది. ఇవన్నీ ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని జరుగుతుంటాయి సుప్రీంకోర్టు ముంగట, ఎన్ని జరుగుతుంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటూ ఉంటారు అన్నట్టు. అట్లా ఢిల్లీని కప్పేసిన పొగమంచు, కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలు, 200కు పైగా ఫ్లైట్లపై ప్రభావం, ఎయిర్పోర్ట్ వద్ద విజిబిలిటీ లెవెల్ 0 అట. 3 నుంచి 4 గంటలు ఆలస్యంగా రైలు పోతున్నాయి. ఢిల్లీని కప్పేసిన పొగమంచు దారుణంగా ఉంది. మొన్న మేము పోయినప్పుడు అవునా, మస్తు చలి. మళ్ళీ పెరిగిన చలి, సాధారణం కంటే 8 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత. 15 జిల్లాలో 10 డిగ్రీల లోపు టెంపరేచర్లు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.5 డిగ్రీలు. రానున్న 2 వారాలు ఇలాగే ఉండొచ్చన్న ఐఎండీ. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. అన్ని జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి. ఏపీలో తుఫాను, అల్పపీడన ప్రభావంతో వారం రోజుల పాటు తగ్గుముఖం పట్టిన చలి 2 రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నది. టెంపరేచర్లు సాధారణం కంటే 5 నుంచి 8 డిగ్రీలు తక్కువ పడిపోయాయి. అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీలలోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా 15 జిల్లాలో 10 డిగ్రీల కన్నా తక్కువగా రికార్డ్ అయ్యాయి. అత్యల్పంగా కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైందట. మళ్ళీ పెరిగిన చలి, విపరీతంగా చలి పెరుగుతుందట. అల్లు అర్జున్ బేలు మొన్న సినిమా మధ్యలోనే వచ్చాం సార్, ఈసారి మళ్ళీ మొత్తం సినిమా చూద్దాం, తగ్గేదే లేదంటుండట. తగ్గేదే లేదని తొడలు కొడితే యాడికి తెచ్చింది, తగ్గే కాడికి వచ్చింది. వివరాలు ఎవరు రమ్మన్నారు ఇక్కడే? నేనైతే విలువలే మరి. ఓకే, ఈ సీలపై అభియోగాల నమోదు. మేడిగడ్డ కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండా అయినట్లుగా సర్టిఫికేట్ ఇచ్చిన ఈ తిరుపతిరావు, సి రమణారెడ్డి. దీనిపై సర్కార్ను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇద్దరిపై అభియోగాలు నమోదు చేసిన సర్కార్ 10 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ. పరిహారం ఉదారం. ఇక రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం అందాలి. ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి. ఇక RRR సేకరణ త్వరగా పూర్తి చేయాలి. దీనికోసం ప్రజాప్రతినిధులు రైతులతో చర్చించండి. దక్షిణ భాగం అలైన్మెంట్ చేయించండి. ఇక అటవీ పర్యావరణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు. ఇక అండర్ పాస్ల నిర్మాణానికి ముందే జాగ్రత్తలు తీసుకోండి. 3 ఏళ్లలో హ్యామ్ విధానంలో రోడ్లు పూర్తి కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాం. రైట్గా 3 ఏళ్లలో హ్యామ్ విధానంలో రోడ్లు పూర్తి కావాలని ముఖ్యమంత్రి. హైదరాబాద్కు మల్లన్న సాగర్ నీళ్లు 20 టీఎంసీల తరలింపునకు జలమండలి ఆమోదం. గ్రేటర్ హైదరాబాద్లో గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు ఓకే. మంజీరా పాత లైన్ స్థానంలో కొత్త పైప్ లైన్ నిర్మించండి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేలా డిపిఆర్. సీఎం. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి జలమండలి బోర్డు భేటీ. గ్రామీణ రోడ్లకు 1000 కోట్లు నెల విడుదల. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. గ్రామీణ రోడ్లకు 1000 కోట్లు ముఖ్యమంత్రి గారికి ఒకసారి ఒక ఆదర్శ గ్రామాన్ని ముఖ్యమంత్రి గారి హయాంలో ఎట్లా జరిగిందనేది చూపిద్దామని ఒక ఆశ కూడా రోడ్డు పడాలి. మరి ఇప్పుడు ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం. రైతు భరోసా అమలుపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందంట. ఇక రేషన్ కార్డుల జారీ, రైతు కూలీలకు 12,000 రూపాయల సాయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇవాళ కేబినెట్ మీటింగ్లో. రైట్గా విచారణకు వేలాయే. ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరు కండి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసు. 7న రావాలంటూ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా. ఒప్పందాలు, చాటింగ్, ఈమెయిల్స్ ఆధారంగా విచారణ. ఇప్పటికే కేటీఆర్ను 7వ తేదీన విచారణకు రావాలన్న ఈడీ. న్యాయవాదులతో కేటీఆర్ బృందం సుదీర్ఘ చర్చలు. క్వాష్ పిటిషన్పై ఉత్కంఠ కొనసాగుతూ ఉందట.
క్వాష్ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ గారి దగ్గర ఉంది. జస్టిస్ లక్ష్మణ్ గారు ఇప్పటికే ఈయనను అప్పటిదాకా అరెస్ట్ చేయొద్దని చెప్పిండు. అయితే ఈ రాజకీయ నాయకుల కేసులన్నీ లక్ష్మణ్ గారి దగ్గరే ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు జడ్జీల పోస్ట్ ఉంది కదా, ఇక్కడ జడ్జీల నియామకం ఉంది కదా జిల్లా స్థాయి, ఇవన్నేమో ఎగ్జామ్స్ ద్వారా చేస్తారు. హైకోర్టు జడ్జీల ఏమో కొలీజియం తీసుకుంటుంది అన్నట్టు. సపోజు ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఇప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉండు, ఆర్ఎస్ఎస్ ఆయన జడ్జి అయ్యండి అనుకో, ఆయనని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ చేస్తారు, ఆయనని జడ్జిని చేస్తారు అన్నట్టు. ఇక ఆయన ఆ పార్టీ లక్ష్యాలు, ఆ కథ కార్ఖానా అందులోంచి విముక్తి అయిపోయి దానికోసం పనిచేస్తూ ఉంటాడు అన్నట్టుగా. ఇట్లా చాలా ఉన్నాయి. ఈ వ్యవస్థ పోవాల్సిందే, ఏం ఊరేసి మొత్తం చంపారు కదా, మొత్తం ఇదే పనిగా. మొన్న ఒక ఆయన వచ్చిండు నా దగ్గరికి, అది నిజమే, దానికోసం ఎంక్వైరీ చేస్తున్నా. ఈ డీడీ కాలనీ ఏరియాలో ఒక ఆయన 7 కోట్లతో నిల్లు కడుతుండు, 7 కోట్లతోని. డీడీ కాలనీలో కామన్ అది మొత్తం. డీడీ కాలనీతో పాటు ఇక్కడ జడ్జి గారు ఉస్మాన్ సిటీ భూమిని కూడా కబ్జా పెట్టిండ్రు ఇంతకుముందు వచ్చింది. సరే, ఇంకా అది వచ్చినప్పుడు మీరేం కంగారు పడకు రాయాలి, నేను ఓపెన్గానే మాట్లాడతా. అది దొరికినాడు రైట్గా. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తల్ని చూస్తే, హైదరాబాద్కు మల్లన్న సాగర్ నీళ్లు ఇక 20 టీఎంసీల తరలింపునకు జలమండలి ఆమోదం తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్లో గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు ఓకే చెప్పింది. మంజీరా పాత లైన్ స్థానంలో కొత్త పైప్ లైన్ నిర్మించండి, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేలా డిపిఆర్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఇది అయిపోయింది. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ విద్యుత్ ప్లాంట్లు, హిమాచల్ ప్రదేశ్లో జల విద్యుత్, రాజస్థాన్లో సోలార్, ఆయా రాష్ట్రాలతో కలిసి ఏర్పాటు చేసే యోచన. 2030 నాటికి అదనంగా 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం. కొత్త ఇంధన విధానంపై మంత్రివర్గంలో చర్చించాక నిర్ణయం. కరెంటు ఛార్జీలు పెంచం, హరిత హైడ్రోజన్ హబ్గా తెలంగాణ. బట్టి ఇక అల్లు అర్జున్కు ఊరట, షరతులతో కూడిన బెయిల్ మంజూరు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు, ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరు కావాలి. తొక్కిసలాట కేసులో కోర్టు ఆదేశాలు జారీ. పైసా ఖర్చు లేకుండా హెచ్ఐసిసి నిర్మాణం, ఆలోచనలే పెట్టుబడిగా సంపద సృష్టించాలి. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలోని. ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. ఘనంగా ప్రపంచ తెలుగు సమాఖ్య సభలు ప్రారంభం. 6.5 డిగ్రీలు సిరిపూర్లో నమోదైన ఉష్ణోగ్రత. రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైపోయినాయి. ఇటుగా చైనాలో కొత్త వైరస్ కలకలం. హెచ్ఎంపీవీ విజృంభణ, ఆసుపత్రులకు జనం. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు తలెత్తడం సహజం, ఆందోళన అవసరమన్న చైనా ప్రభుత్వం. 2001లోనే హెచ్ఎంపీవీ గుర్తింపు, అది సీజనల్ వ్యాధి అనట. చైనాలో కొత్త వైరస్ కలకలం అట. మనస్సును ఇదేందో మళ్ళా కథ, ఇది మళ్ళీ కొత్త వ్యాధి వస్తుందట చైనా. చైనా అంటాడు ఏదైనా కానీ. చైనా నేను చైనా అంటాడు, చేసేస్తున్నాడు అంతే. మనస్సును చదివే యంత్రమట. మైండ్ రీడింగ్ మిషన్ అభివృద్ధి చేసిన చైనా శాస్త్రజ్ఞుడు. మూర్ఛ బాధితురాలి ఆలోచనలను డీకోడ్ చేసిన యంత్రమట. అమ్మా గ్రేట్ అసలు. సంద్రంలో సాహస యాత్ర. 150 కిలోమీటర్ల అలబొగ్గా ఈదిన 52 ఏళ్ల శ్యామలనట. విశాఖ నుంచి కాకినాడ తీరానికి 7 రోజుల ఈత. ఆసియాలోనే మొదటి స్విమ్మర్గా ఘనత. 52 ఏళ్ళ వయసులో 150 కిలోమీటర్లు ఈదడం అంటే మామూలు విషయం. అది సముద్రంలో. పరిహారం ఆలస్యమైతే మార్కెట్ రేటు చెల్లించాల్సిందే. భూసేకరణ ప్రక్రియలో వ్యవధే కీలకం. పాత ధరల ప్రకారమే పరిహారం అంటే 300A అధికరణము ఉల్లంఘించినట్లే తీర్పులో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఈ జడ్జీల నియామకంకు సంబంధించి పుంజాల శివశంకర్ గారు అదొక్కటే ముగింపు అనేటువంటి పుస్తకంలో క్లియర్గా రాసిండు. ఎంపిక ఎట్లా జరుగుతుంది, పుంజాల శివశంకర్ గారు జడ్జి కాకుండా ఏమేం అడ్డంకి వచ్చినాయి అందులో క్లియర్గా రాసుకొచ్చిండు. అది ఆయన జడ్జిగా పనిచేసి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిండు. అప్పటిదాకా ఈడ జడ్జి అయితే ఈయనే ఉండేది రిటైర్ అయ్యేదాకా. ఆయన వచ్చిన తర్వాత ఈ కొలీజియం ఇదంతా చూసిన తర్వాత ట్రాన్స్ఫర్లు చేసుడు పెట్టిండు, ట్రాన్స్ఫర్ వ్యవస్థ తీసుకొచ్చిండు. రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, ఎవరైతే జడ్జి ఉంటారో వాళ్ళ బంధువులు ఎవరు కూడా కొలీజియం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకు ఇవ్వద్దు అనేటువంటి మాట పరిశీలిస్తూ ఉంది. లేకపోతే ఇది ఎక్కడ దుర్మార్గం, వచ్చినా రాకపోయినా వాళ్ళే బ్యాక్గ్రౌండ్ అదే అయితే తీసుకుంటే. అవును, చాలా డేంజర్ అది. ఇక సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, 4 మృతి. గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో. ఏదో ఒక రోజు న్యాయ వ్యవస్థ మీద పౌర సమాజం తిరగబడే రోజు అయితే వస్తుంది చూడు. ఎందుకంటే ఈ వివక్షత, న్యాయం అందరికి సమాన రీతిలో అందనప్పుడు ఏదో ఒక ఉత్పాతం అయితే వస్తుంది.
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం 4 మృతి. గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఆటోను ఢీకొన్న కారు. ఇక బోల్తా పడ్డ ఆటోను వెనక నుంచి ఢీకొట్టిన కూరగాయల ఆటోనంట. వైద్య కోర్సుల సీట్లు ఖాళీగా ఉండకూడదు, 3 నెలల్లో విధానాన్ని రూపొందించండి, రాష్ట్రాలతో చర్చించండి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇది ఇట్లుంటే శనార్థి తెలంగాణ. ఐమాక్స్లో గేమ్ చేంజర్ జనవరి 10న వరల్డ్ వైడ్ రిలీజ్ ఎదురు చూస్తున్న ప్రేక్షకులు. ఇక ఇద్దరికీ చెక్, మంత్రులపై వేటుకు రెడీ, పనితీరు అస్సలు బాగోలే, సీఎం రేవంత్ రెడ్డి సైతం అసంతృప్తి, 20 మంది ఎమ్మెల్యేల పైన అసహనం, 5 ఎమ్మెల్యేలపై తీవ్ర అభియోగాలు, పనితీరుపై అంతర్గత సర్వే రిపోర్టు, ఇంట్లో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ అరాచక బీఆర్ఎస్ను గద్దెదించి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెలంగాణలో కొలువుదీరి ఏడాది గడుస్తుంది. ఈ ఏడాది కాలంలో దాదాపుగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన సాగుతూ వచ్చింది. అయితే అక్కడక్కడ లోటుపాట్లను గమనించిన కాంగ్రెస్ సర్కార్ వాటిని సరిచేసే దిశగా ఫోకస్ పెట్టింది. ప్రజా సంక్షేమమే ఏకైక ఎజెండాగా ముందుకు వెళ్తున్న ప్రజాప్రభుత్వంలో భాగస్వాములైన ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు ఈ ఏడాది కాలంలో ఎలా ఉందనే దానిపై క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్ తెప్పించారు. సదరు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి నిఘా వర్గాలతో పాటు కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కన్గోల్ టీంతో కలిసి కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టింది. అయితే గ్రౌండ్ సర్వేలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఊహించని అంశాలు వెలుగులోకి వచ్చినట్టుగా సమాచారం. ప్రధానంగా రేవంత్ కేబినెట్లో 2 మంత్రులపై పనితీరుపై ప్రజల ఆగ్రహంతో ఊగిపోతున్నట్టు సర్వే రిపోర్ట్లో తెలిసినట్టుగా తెలుస్తుంది. ఇక 2 మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి సైతం అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా పాలన సాగించాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే 20 మంది ఎమ్మెల్యేలపై అసహనం ఉందట ప్రజల్లో. ఒక ఉదాహరణ చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉమ్మడి నల్గొండ జిల్లా. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈ డిసెంబర్ 20 తారీఖు నుంచి ఈ కాలంలో చేసిన ఒక ఆయన ఏం చేసిందంటే, ఒక ఆయన భూములు కొనుక్కోండు, 40 ఎకరాల భూములు కొనుక్కోండు. ఓకే, 40 ఎకరాలు కొనుక్కొని వెంచర్ చేసిండు. ఆయన వెంచర్ చేస్తే ఈ 40 ఎకరాలను ఏం చేసిందంటే ఒక మార్వాడి దగ్గర తాకట్టు పెట్టాడు. ఓకే, మార్వాడి వద్ద తాకట్టు పెట్టి ఈ మార్వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేసిండు. మళ్ళీ నీ పైసలు కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, అలా ఒప్పందం. అయితే ఈ మార్వాడి దగ్గర తాకట్టు పెడితే ఏం చేసిండు ఎరికేనా, అయితే ఈయన ఏది కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ భార్యకు కిడ్నీలు అవి 2 ఖరాబ్ అయిపోయి ఈయన కొద్దిగా ఆలస్యంగా కట్టిండు. ఆలస్యమైంది చెల్లింపులో, ఆలస్యం అయితే ఏం జరిగిందంటే ఈయన ఏం చేసిండు, ఆ సదరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిండు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిండు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారు అరే అట్లయిందా నేను మాట్లాడుతా అని చెప్పి ఏం చేసిండు, వీని నెంబర్ తీసుకొని వీని పిలిచిండు ఎమ్మెల్యే. వీని పిలిచి వీని పేరు మీద ఉన్నటువంటి 18 ఎకరాలు అనుకుంటా, 18 ఎకరాలు చేసి తెచ్చిండు. దీంట్లో ఏం చేసిన ఎమ్మెల్యే ఈ మార్వాడని పోలీసు వాళ్ళని పెట్టి తొక్కిపిస్తా జైళ్ళకి బయటికి రావని ఇలా 10 ఎకరాలు చేసుకుండు ఎమ్మెల్యే. 10 ఎకరాలు ఎమ్మెల్యే చేసుకుండు. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే అనుచరులు చేసుకొని దీన్ని ఏం చేసిండంటే 2 రోజులల్లా 150 డాక్యుమెంట్లు చేసిండు. 150 డాక్యుమెంట్లు చేసిండు. 150 డాక్యుమెంట్లు చేసిండు ఈ ఎమ్మెల్యే. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఈయన పోయింది, సార్ ఏం సార్ ఈ పరిస్థితి అంటే, అరే ఈయన ఏం చేసిన అప్పటికే వెంచర్ చేసి దాన్ని దాదాపు 150 మందికి అమ్మేసిండు. 150 మందికి అమ్మేసిన తర్వాత, సార్ మరి నేను వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సార్, మాకు ఇట్లా అన్యాయం చేసి న్యాయం చేయమని వస్తే, అరే ఇట్లా వెంచర్లు చేసి మస్తు మంది వారిపోతారు, నువ్వు కూడా గట్లే పోవాయి అని చెప్పిండు ఆ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే గారు చూస్తూ ఉంటారు నాకు తెలిసి, చూడకపోతే వాళ్ళ అనుచరులు ఎవరైనా ఉంటే పంపిరు పంపించేసేది. ఇట్లా 150 డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడి 150 డాక్యుమెంట్లు చేసేసాను. ఇదొక్కటే కాదు, ఆ ఎమ్మెల్యే గారు చేసినటువంటి అరాచకం, ఒక్కొక్క క్రషర్ మిషన్ దగ్గర 2 లక్షల రూపాయలు వసూళ్ళు, భూములైతే విపరీతమైన దోపిడీ. ఈ రకంగా ఇది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఆధారం క్యూనిస్ దగ్గర ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి కథ ఇది. ఆ ఎమ్మెల్యేకి తెలుసు ఇది కథ, ఆయన తెలుసు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఈయన
ఈ బాధితుని పేరు జంగయ్యనా, ఇక గింత కూడా చెప్తున్నా పో. ఈ బాధితుని పేరు జంగయ్య. జంగయ్య 40 ఎకరాల బాధితుడు జంగయ్యనా, చూసుకో. ఇక నోరు ఇప్పితే జనం తు అని ఉంచుతారు. ఎందుకోసం గెలిచినాం మనం? దేనికోసం గెలిచినాం? ఓట్లేసింది దేనికోసం మనం జనం? ఇదా నువ్వు చేస్తున్న పని? 50 చూపిస్తా, ఇటువంటి 50. ఇంకా ఏం జరుగుతుందో తెలియదా? ఎవ్రీ రిపోర్ట్ నా దగ్గర కాదా, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఇది. నువ్వు చేసిన కథ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉంది ఇదంతా. ఈయన మొన్న సూసైడ్ అటెంప్ట్ చేసిండు అన్న. అయ్యో, మొన్న సూసైడ్ అటెంప్ట్ చేసిండు ఆయన. అది మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు నా నోరు నుంచి పేరు రాకముందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పనిచేయండి. ఇవే అరాచకాలు చేస్తామనంటే నీ కర్మ. మాకు ఏం తెలియక ఏం తెలియకుండా ఉంటారు, మా అన్నని ఎవడు చూస్తున్నాను అనుకుంటారు. ఇంకా ఇవి 150 డాక్యుమెంట్లు ఎవరి పేరు మీద ఉన్నాయి కథ, ఇవి కూడా చెప్పమంటే చెప్దాం. మరి అట్లా కూడా తయారు. ఈ అనుచరుల పేరు కూడా చెప్పండి. లేదు చెప్పవలసిందే అని చెప్పి నన్ను తొడలు కొట్టి మీసాలు ఏమైనా మెలేసేది ఉంటే చెప్పు, నేను చేస్తా ఈ పని. ఉన్నాయి కాబట్టి అన్ని మొత్తం తెలిసి ఏడాదిలో చేసిన దందంతా. రైట్. ఇక ఈ రిపోర్ట్లన్నీ ఇట్లా 20 మంది ఎమ్మెల్యేల రిపోర్ట్లు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఎవ్రీది బాస్కి వెళ్ళిపోతూనే ఉంటుంది ఏం జరుగుతుందనేది. మీరు ఎవ్వరు చూస్తలేడు అనుకుంటున్నాను. ఇంకా విషయం ఏంటంటే ఈయన వచ్చి ఏయ్ నువ్వు 2 తారీఖు రాపోయా అని ముందుగా చెప్పిండు. 2 తారీఖు అయిపోయి 3 తారీఖు రాపోయి 3 తారీఖు పోతే ఆడ సిఐతో కూర్చొని సెటిల్ చేసుకోపోరని చెప్పిండు. మళ్ళా నిన్న ఇగో ఇది కథ. ఇక నా నుంచి అన్నీ రానియకురి, నేను వీడా వాడా అని ఏం చూడ. అన్యాయమే. విజన్ 2050 హైదరాబాద్ 25 ఏళ్ల భవిష్యత్తును అంచనా వేయాలి. ఇంకోటి, మర్యాదగా ఆయన భూములు ఆయనకి ఇచ్చేసేది. నువ్వెవడవా తీసుకోవడానికి? పేదోడు ఏది అన్యాయం జరిగిందని వస్తే అవతల ఫోన్ నెంబర్ తీసుకొని తీసుకుంటావు. వాడిని బెదిరించి వాడిని మారవడం కత్తి పెట్టి తీసుకురేటి 10 ఎకరాలు. మరీ ఇటువంటి దారుణం ఉంటుంది. విజన్ 2050 హైదరాబాద్ 25 ఏళ్ల భవిష్యత్తును అంచనా వేయాలి. రైట్. ఎవరు అనుకుంటారు చెప్పండి బాయ్ సాబ్? ఈ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటారు? నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఎమ్మెల్యే ఎవరని మీరు అనుకుంటున్నారు? మీరేమనుకుంటారో చెప్పండి. ఎమ్మెల్యే నేమ్ మీరేదనుకుంటారో చెప్పండి. మీరు చెప్పిన పేర్లలో పేరుద్దా లేదా చెప్తా పోరి. ఉన్నదే 12 మంది. ఆ ఎమ్మెల్యే పేరు చెప్పండి. సరే వచ్చిందిలే, పేరు వచ్చిందిలే, ఓకే రైట్, పేరు వచ్చిందిలే, అయిపోయింది రైట్. ఇది జరిగినటువంటి కార్యక్రమం. ఇక ఇప్పుడు ఏమన్నా ఉన్నాం మనం, పేరు వచ్చింది బాయ్ సాబ్, పేరు వచ్చేసింది, అయిపోయింది, ఓకే రైట్. ఆంధ్రజ్యోతి కదా ఇది రైట్గా. విజన్ 5050గా నా కోసం ఏమీ నిర్మించుకోలే, అద్దాల మేడలో ఉండట్లేదు, కానీ ప్రజల కోసం 4 కోట్ల ఇల్లు నిర్మించిన ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక 42% కల్పించాల్సిందే అమ్మ, 55% అని ఇప్పుడే చెప్తా ఉన్నారు కదా లెక్క. 42 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశాక ఎన్నికలు. అమ్మ మీరు ఒక పని చేద్దాం కవిత గారు, బీసీలకు 42% కల్పించాల్సిందే అని మీరు డిమాండ్ చేస్తారు. కనీసం మా బీసీల ఉద్యమం కూడా మమ్మల్ని చేసుకొని. అయితే విషయం ఏంటంటే మాది వదిలిపెడతాలి, మాది వదిలిపెట్టి మేము చూసుకుంటాం. కానీ మీ వెలమలకు 0.2% రిజర్వేషన్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. 100% ఇవ్వాల్సిందే. 0.2% రిజర్వేషన్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వెలమలకు 0.2% ఉన్నటువంటి వాళ్ళు ఎంత, వాళ్ళ జనాభా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా 102,000 మంది. ఒక ఎమ్మెల్యే కూడా సరిపోవాయి అవి. వీళ్లకు
0.2% రిజర్వేషన్ వెలమలకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా తల్లి. మీరు చూసుకోరి, మాది మేము చూసుకుంటాం. కానీ మా తాన లీడర్లు లేకనా, మా తాన సిపాయిలు లేకనా? అలా మోసం చేసింది మీ నాయన్ని చేసిండు మోసం. హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు రేవంత్ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయలే. బీసీల లెక్కలు తీసేది ఒక కమిషన్, నివేదిక ఇచ్చేది మరో కమిషన్. దొంగ లెక్కలు కాకి లెక్కలు కాదు, వాస్తవ లెక్కలు తీయండి. ఇవి తీసిన లెక్కల్ని దొంగ లెక్కలని వెలమూలం ఎక్కువనమని మళ్ళీ ఉద్యమ మాటలు చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘాల మహాసభ జరిగిందట. అది వాస్తవ లెక్కలు దొంగ లెక్కలు పక్కకు పెడితే మీ అయ్యే లెక్కలు ఆయన తీసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలే పత్తలేవు కదా. జైలు పెట్టుకునే బీసీలకు ఏం చేసింది? బీఆర్ఎస్ కనీస గౌరవం ఇవ్వలే, అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలే. ఇప్పుడు మాట్లాడడం విడ్డూరం. మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తెలంగాణ 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం. దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఏఐ ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్టేక్ హోల్డర్స్తో సమావేశం నిర్వహించింది. రైట్గా చిన్నారులే ఈ దేశ భవిష్యత్తు. అంగన్వాడీ కేంద్రాల్లో పొరపాట్లు వద్దు, విధుల్లో అలసత్వం ఉండొద్దు. త్వరలో జిల్లాలు పర్యటించి సమీక్షిస్తా. కేంద్రాల్లో పోషకాహారం చెక్ చేయాలి, నాసిరకం వస్తే రిజెక్ట్ చేయాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. 3 మావోలు హతం. ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక మల్లన్న పోరాటం, మళ్ళీ ఉద్యోగాలు, చిరువేతన జీవులో తీన్మార్ వెలుగులు. సర్వీస్ రిమూవల్ కార్మికుల నిజంగా ముఖ్యమంత్రి గారికి ఒక హ్యాట్సప్ చెప్పాలి. ఈ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే సర్వీస్ నుంచి రిమూవల్ అయ్యారో వాళ్ళ లిస్టు తీసుకొని పోయినా సార్, చిన్న చిన్న తప్పులు చేసినటువంటి వాళ్ళకు మనం అవకాశం ఇవ్వాలి సార్. మనం కాళేశ్వరం కట్టుకొని కాళేశ్వరం కూలిపోయింది, అది తప్పు జరిగిపోయింది. ఇటువంటి చిన్న చిన్న తప్పులను ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్ అంటే 500 మంది లిస్టు తీసుకపోతే వెంటనే ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించి ఎంతమందిని మనం తీసుకోవచ్చో వెంటనే చేయండి ఆ పని అంటే 100 మందిని, నా దగ్గరకు వచ్చినటువంటి 100 మందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. సో ఇంకా కొంతమంది ఉన్నారు, మిగిలిపోయినారు. వాళ్ళు కూడా మమ్మల్ని కూడా పరిశీలించండి సార్ అని చెప్పి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మీరు పెద్ద మనసుతో ఒక 100 కుటుంబాల్లో కేసీఆర్ రిమూవల్ చేసుకొస్తే మీరు 100 కుటుంబాలను మళ్ళీ వాళ్ళ ఇళ్లలో దీపం పెట్టినారు. కాబట్టి ఈ మిగతా వాటిని కూడా దయచేసి తమ దృష్టికి తీసుకొస్తారు త్వరలో. అదే ఎందుకంటే నేను మీ దగ్గరకు వచ్చి ఇది గిజ్ చేయగలుగుతారా మళ్ళీ అనిపించుకోకుండా ముందే ఏమి చేయొచ్చో ఫిల్టర్ చేసుకొని వస్తా. విచారణకు రండి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. 6న విచారణకు రావాలని సమాన్లు. హైకోర్టులో క్వాష్ పిటిషన్పై తీర్పు పెండింగ్. కేటీఆర్ హాజరు అనుమానమే, కోర్టు తీర్పు తర్వాతే విచారణకు హాజరయ్యే ఛాన్స్ అంటూ ఒక వార్త. ఇక కోర్టు దయ. దిశ ఏది? దిశ అక్కడ పత్రికా రంగంలో దిశ ప్రభంజనం చేస్తూ ఉందంట. ఇక నెలకు 30,000 కోట్ల అవసరం, వచ్చేది 18,500 కోట్లు మాత్రమే. ఆర్థిక ఇబ్బందుల వల్లే సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం. ముఖ్యమంత్రి నిన్న రివ్యూ సమావేశం పెట్టినటువంటిది. ఇక జనంలోకి రేవంత్. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన, 16 నుంచి మంత్రుల టూర్. ఒక్కో రోజు ఒక్కో సెగ్మెంట్లో ఉండబోతుంది. రైతు భరోసా, కూలీలకు ఆర్థిక సాయంపై ప్రచారం, లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాలు, పార్టీ బలోపేతంపైన ఫోకస్, స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి. నేటి కేబినెట్ భేటీలో మంత్రులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇక రైతు భరోసాపై విధి విధానాలు, రైతు కూలీలకు సాయం పైన కొత్తగా 200 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా ములుగు. నేడు కేబినెట్ భేటీలో ఆమోదం. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీరు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం 20 టీఎంసీలు 2,050 లక్షంగా ప్రణాళికలు. మంజీరాకు కొత్త పైప్ లైన్. జలమండలి మీట్లో బోర్డు చైర్మన్ మాట్లాడిండు. రెడ్డిగా కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం ఎక్కడికక్కడ పార్టీ నేతల దోపిడీ. డేటా ఉన్న రైతు భరోసా కోసం దరఖాస్తుల 2వ వారంలో నిరసనలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 3 మావోయిస్టుల మృతి. ఒడిశా ఛత్తీస్గఢ్ బార్డర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఇక వందే భారత్ స్పీడ్ 180 అని చెప్తా ఉంటే మా వందే భారత్ 4 గంటలు లేట్ అని ఇంకెవరు కామెంట్ చేసి అశ్విని వైష్ణవ్ ఈయనను ఎవరిని ఆయనను రైల్వే మంత్రి ఆట ఆడుకురు నిన్న నెటిజన్లు. బీసీ కులాల పేర్లు మార్పు. జాబితాలో దొమ్మర, పిచ్చగుంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మర, వీరముష్టి, కుమ్మర, రజక, మేర కులాలకు కొన్ని పర్యాయ పదాలు చేర్చే ఆలోచన. 18 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం. బీసీ కమిషన్ చైర్మన్. ఇక్కడ జాబితాలో దొమ్మర, పిచ్చిగుంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మర, వీరముష్టి ఇటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వీటి పేర్లు మార్చడం కోసం కమిషన్ నిర్ణయం తీసుకుంది. దయచేసి మార్చాలి. ఆ పేర్లతోనే అవమానం చేసిరు. కేసీఆర్ కూడా అనేక మార్లు తిట్టిండు, కేటీ రామారావు కూడా తిట్టిండు. ఎస్, పిచ్చుకకుంట్లో ఉంటే అసలు యాక్చువల్గా అది ఇప్పుడు వంశరాజులు ఉంటున్నారు. వంశరాజులు వాళ్ళంతా బీసీలు. ఎస్, ఎల్లుండి విచారణకు రండి. కేటీఆర్కు ఏసీబీ నోటీసు జారీ చేసింది. ఇక ఫార్ములా ఈ కార్ రేసు కేసులో 8న అరవింద్ కుమార్, 10న బిఎల్ఎన్ రెడ్డి ఎంక్వైరీ. ఇక అవినీతి నిరోధక శాఖ సమన్లు జారీ చేసింది.
గట్టిగా బీసీల కాంగ్రెస్ బీజేపీ అన్యాయం చేసింది, ఏ సెంటర్లో అయినా చర్చకు సిద్ధం అని చెప్పి మీరు ఏ సెంటర్లో చెప్తారో చెప్పు, నేనే వస్తా. రాదు మరి అక్క వచ్చి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసింది, బీఆర్ఎస్ బీజేపీ ఏం చేసిందో నేను చర్చకు సిద్ధం. రండి మీరు ఇవ్వండి. అయినా మీతోటి ఏం చర్చలే, మీరు గీత మంది ఉన్న వాళ్ళు మీతో మాట్లాడతాం. ఏదో పరిచయం. బస్తార్ జర్నలిస్ట్ ముఖేష్ దారుణ హత్య, సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహం లభ్యం, రోడ్డు నిర్మాణ పనులు అవకతవకలు జరుగుతున్నాయంటూ రిపోర్టు, సదర్ కాంట్రాక్టరే హత్య చేసినట్టుగా అనుమానం వచ్చిందట. ఇక సిబిఐ విచారణకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు, వారు రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న కేంద్ర పరిధికి చెందిన వారే. ఏపీ హైకోర్టు తీర్పు సరికాదు, సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది, తెలంగాణ కేరళ సహా పలు రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. రైట్గా ప్రపంచంలో గుజరాతీ నెంబర్ 1 2047 నాటికి తెలుగు జాతి. అచ్చా ఎక్కువ మంది గుర్తు వైష్ణవ్ ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 2047 నాటికి అది జరగాలన్నదే నా ఆకాంక్ష. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒకరొకరు సహకరించాలి. హైదరాబాద్ అభివృద్ధిని ఆనాడే ఊహించా. తెలుగుకు విశేష రూపం ఎన్టీఆర్. ఏపీ సీఎం చంద్రబాబు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు హాజరైందట. వెంటనే అందది నీ బుర్ర, చాలా టైం పడుతుంది. అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్, షరతులకు మంజూరు చేసిన నాంపల్లి కోర్టు 50,000 ఇద్దరు పూచీకత్తు. ఇక హెచ్ఎంపీవీపై ఆందోళన వద్దు, ఇండియా హెల్త్ బాడీ వెల్లడి. 4 దుర్మరణం, మరో 4 తీవ్ర గాయాలు, మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఇక బీసీల ఏకైక ప్రింట్ మీడియా పత్రిక ఒకసారి చూద్దాం. ఢిల్లీకి ఆపదగా ఆప్ సర్కార్ ఉందట. ఆప్ అరవింద్ కేజ్రీవాల్పై ప్రధాని మోడీ ఇక ఢిల్లీలో ఎన్నికలు వచ్చినాయి, ఇక ఆప్ దుకారం కట్టేసుకుంటాడు. పోర్టులు ఎయిర్పోర్ట్లతో అభివృద్ధికి బాటలు. ఇక 7 కొత్త ఎయిర్పోర్ట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష. గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పైన రివ్యూ చేసినట్టు. ఏపీకి సంబంధించిగా బుడమేరు వరదలు పునరావృతం కానివ్వము. సంబంధించి గ్రేటర్లో తాగునీటి సరఫరాకు మౌలిక సదుపాయాల ప్రణాళిక. ఇక హైదరాబాద్ సిటీలో జనాభాకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. 15 నుంచి 20 టీఎంసీలకు పెంచండి. వాటర్ వర్క్స్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. గ్రీన్ ఎనర్జీ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై స్టేక్ హోల్డర్స్తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇక ప్రతిభకు దక్కిన గౌరవం, దరు అంజన్నకు నంది అవార్డు ఇచ్చిందట. నంది అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించిన మోక్షిత సేవా సమితి. కళారంగానికి అందించిన ఫీజు బకాయిలు చెల్లించాలి. 4,000 మందితో తెలుగు సంక్షేమ భవన్ ముట్టడి. దద్దరిల్లిన తెలుగు సంక్షేమ భవన్ మద్దతు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. అటవీ భూములపై పవన్ పంజా. ఇక నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ భూములు, ఇవాళ మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల భూములపై నిగ్గు తేల్చనున్న ఉప ముఖ్యమంత్రి కడప వెళ్ళి భూముల సర్వేకు ఆదేశాలు ఇస్తారా అనే చర్చ జరుగుతుంది. ఇక పెట్టుబడి కంటే ఐడియా ముఖ్యం. తెలుగు వాళ్ళు ఈ ఏపీ వార్తలు ఎక్కువైపోయినాయి. నాకు అద్దాల మేడ లేదు, అందుకేనా పార్లమెంట్ని తమకు నచ్చినట్టు తీర్చిదిద్దుకున్నారు. సెటైర్ మంచిగా ఉంది, సూపర్ ఉంది. నారు సెటైర్ నారుదేగా బాగుంది. నాకు అద్దాల మేడలే, నారు ఒక మేర ఆయన బీసీ సామాజిక వర్గానికి, అందుకేనా పార్లమెంట్ని తమకు నచ్చినట్టు తీర్చిదిద్దుకున్నారు. అద్దాల మేడ దాన్ని చేసినామని కొత్త పార్లమెంట్. పల్లవి వార్తల్ని చూద్దాం ఒకసారి.